ఇక ఆకివీడు రామాలయ పునర్నిర్మాణ విషయంలో మరో ముందడుగు పడింది. ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పాత శిథిలాలయాన్ని తొలగించారు, నేలను చదును చేశారు. త్వరలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందంటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నేల చదును సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే ₹1 కోటి విరాళాలు వచ్చాయని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇక ఆకివీడు రామాలయ పునర్నిర్మాణాల విషయంలో మరో ముందడుగు పడింది. ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శిథిలాలయాన్ని తొలగించి నేలను చదును చేశారు. త్వరలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నేల చదును సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే ₹1 కోటి విరాళాలు వచ్చాయని రఘురామకృష్ణరాజు తెలిపారు.